పోలీస్ శాఖలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నలుగురు అధికారులకు అడ్డదారులో యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చారంటూ కూడా డీఎస్పీ గంగాధర్ అయితే ఫిర్యాదు చేశారు. గతంలో మావోయిస్టులకు సంబంధించిన ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ ఇచ్చేవారు ప్రభుత్వం అయితే ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ ఆపరేషన్ చేపట్టకున్న నిబంధనలకు విరుద్ధంగా డీఎస్పీ ప్రమోషన్ అయితే ఇచ్చారన్నట్లుగా కూడా పేర్కొన్నారు. నలుగురు అధికారుల ప్రమోషన్ పై విచారణ చేయాలంటూ కూడా గంగాధర్ పోలీస్ శాఖలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ పై ప్రభుత్వానికైతే ఫిర్యాదు అందింది. నలుగురు అధికారులకు అడ్డదారులు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చారంటూ కూడా డీఎస్పీ గంగాధర్ అయితే ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అయితే న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పోలీస్ శాఖలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ కి సంబంధించి డీఎస్పీ గంగాధర్ అయితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి కృష్ణ? కట్టబెట్టారని ఆ ద్వారా ఆయన ఎస్ఐబిలో పోస్టింగ్ సంపాదించి ప్రభుత్వానికి ఏదైతే సహాయ సహకారాలు అందిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతల సమాచారాన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేయడం జరుగుతోంది అని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని డీఎస్పీ గంగాధర్ ఇచ్చిన లేఖను స్వీకరించిన ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని డీజీపీ రవిగుప్తాకు ఆదేశాలు జారీ చేయడం. ఇప్పుడు ప్రస్తుతం ప్రణీత్ రావు ఆ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో మిగతా ముగ్గురు వ్యక్తులకు కూడా ఎలాంటి ప్రమోషన్లు అందజేశారు, వారు గతంలో ఏం పోస్టింగ్లో ఉన్నారు, ప్రస్తుతం ఉన్న పోస్టింగ్లు ఏంటి, ఆ తర్వాత వారు ఏదైతే ఈ ప్రమోషన్లు ఒకేసారి ప్రమోషన్లు పొందిన వీరందరూ కూడా ప్రభుత్వానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించారు అనే ఉద్దేశం పైన పోలీసులు చాలా దాని విషయాన్ని గోప్యంగా ఉంచుతూ దాన్ని విచారణ చేపట్టడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తుందో అది ఇచ్చిన నివేదిక ఆధారంగా మిగతా ముగ్గురు పైన కూడా వేటు వేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరోపక్కన ఈ ప్రణీత్ రావు కేసు వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిఐడి కానీ సిట్ కానీ అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ప్రణీత్ రావుకి పదోన్నతి కల్పించి ఆ తర్వాత ఆయనకి ఎస్ఐబిలో ఏదైతే ఉద్యోగాన్ని పనిచేసే అవకాశం కల్పించడం, ఆ తర్వాత ప్రతిపక్షాల పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా అటు తీవ్రవాదులుగా పరిగణిస్తూ వారి నెంబర్లన్నింటినీ కూడా దాంట్లో జత చేసి వారి ఫోన్లో ట్యాపింగ్ చేయడం, తద్వారా వారు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలోనే ఆయన డబ్బులు తీసుకొని భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా మొదటి రోజు విచారణలో చాలా అనేకమైన కీలక అంశాలన్నది ఇటు పోలీస్ శాఖ అధికారులు రాబట్టడం కూడా జరిగింది. ప్రణీత్ రావు విచారణ చేపట్టాలంటే కేవలం లా అండ్ ఆర్డర్ పోలీసులతో కాదు, అటు సిఐడి కానీ ఎస్ఐటి కానీ స్పెషల్ ఆపరేషన్ టీమ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో కానీ విచారణ చేపడితే తప్ప అసలు విషయాలు బయటకు వచ్చేలా లేవు అని భావించిన పోలీసు ఉన్నతాధికారులు దీన్ని ఈరోజు సిఐడి లేక సిట్కి అప్పగించాలనే ఆలోచనలో పడ్డారు. అంతేకాకుండా ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ఆయన ఏదైతే ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లన్నింటినీ కూడా విని ఎవరెవరు ఎక్కడెక్కడికి డబ్బులు చేరవేస్తున్నారో వాటన్నింటినీ కూడా తెలుసుకొని అక్కడి ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీసు అధికారులకు సమాచారం చేరవేయడం, ఆ డబ్బులన్నింటినీ కూడా నేరుగా పోలీసులు అదుపులోకి తీసుకునేలాగా అన్ని చర్యలు చేశారు. అంతేకాకుండా గతంలో రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి వస్తే ఓటుకునేటు కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఆ ఆడియో ఫోన్ ట్యాపింగ్లు అన్నిటికీ కూడా ప్రణీత్ రావు ద్వారానే తెలుసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత ఏసీబీ అధికారులతో ఆయనను అరెస్టు చేయించి జైలు పాలు చేసిందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. సో ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నాయో, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆ తర్వాత ఆయన ధ్వంసం చేసిన ఈ 45 హార్డ్ డిస్కుల వ్యవహారానికి సంబంధించి కూడా వాటన్నింటినీ కూడా ఐటీ నిపుణులతో అధికారులంతా కూడా మళ్ళీ తిరిగి వాటన్నింటిలో ఉన్న ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అటు ప్రణీత్ రావు చేసిన ఫోన్ ట్యాపింగ్ అంశాలే కాకుండా డీఎస్పీ గంగాధర్ ఇచ్చిన ఏదైతే ఈ పదోన్నతి వ్యవహారాలకు సంబంధించి ఆ మిగతా ముగ్గురు అధికారుల వ్యవహారం పైన కూడా అటు పోలీసు ఉన్నతాధికారులు, ఒక ఐజీ స్థాయి అధికారి కూడా దీనిపైన విచారణ చేపడుతున్నారు. మరో
మరోపక్కన ప్రణీత్ రావుకు సంబంధించిన ఆ రోజు సహకరించిన టీం సభ్యులు ఎవరు అని ఇప్పటికే గుర్తించారు. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆయన బంధువైన ఈ ఐజీ ప్రభాకర్ రావు పాత్ర ఏంటి, ప్రణీత్ రావుకు ప్రమోషన్ వచ్చేలాగా ఐజీ ప్రభాకర్ రావు అప్పట్లో ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఆ తర్వాత కృతజ్ఞతాభావం కింద ఏదైతే పదోన్నతి కల్పించారో దాని నేపథ్యంలోనే ఎస్ఐబి వ్యవహారానికి సంబంధించి ఈ ట్యాపింగ్ల వ్యవహారం అనే దానికి ప్రణీత్ రావు పాల్పడడం, ఆ తర్వాత ప్రభుత్వానికి ఈ ఆడియో రికార్డులు అన్నింటినీ కూడా అందించాడు. అంతేకాకుండా ప్రైవేట్ చాటింగ్లు అన్నింటినీ కూడా ప్రభుత్వానికి చేరవేశాడు అని చెప్తున్నారు. సో ఇది మొత్తానికి దేశద్రోహ కింద కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఆయన పైన కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత సిరిసిల్లాలో అదుపులోకి తీసుకుని ఆయన విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఈరోజు సిఐడికి కానీ సిట్కి కానీ ఇస్తే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న ఆయనకు సహకరించిన ప్రభాకర్ రావుతో పాటు ఆయనకు సహకరించిన ఉద్యోగస్తులు కూడా విచారణ ఎదుర్కోవడమే కాదు, అవసరమైతే అరెస్ట్ అయ్యి జైలుకు పోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయి మాధురి. అయితే తాజాగా డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏవైనా రియాక్ట్ అయ్యారా బయటికి, లేకపోతే ఇంకా గోప్యంగానే ఉంచారని అనుకోవచ్చంటారా కృష్ణ? మాధురి, ఏదైతే డిఎస్పీ గంగాధర్ ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. ప్రణీత్ రావు తరహాలో మరో ముగ్గురు కూడా ఈ తరహానే డిఎస్పీ పదోన్నతులు పొంది ప్రభుత్వానికి, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వారందరూ కూడా సహాయ సహకారాలు అందించారంటే చట్టవిరుద్ధమైన పనులేమైనా చేశారా ప్రణీత్ రావు తరహాలో? ప్రణీత్ రావు వ్యవహారం అయితే మొత్తానికే ఇప్పటికే పోలీస్ శాఖ తలదించుకునే పరిస్థితికి దిగజారిపోయిందని చెప్పేసి డీజీపీ రవిగుప్తాతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. సో ఆ క్రమంలోనే మిగతా ముగ్గురు అధికారులు వారు చేసిన పనులేంటి, వారు కూడా ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు ఏమన్నా చేపట్టారా, అసలు వీరికి ప్రమోషన్లు ఇవ్వడానికి గల కారణాలేంటి, ఈ అంశాలపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ప్రభుత్వం అటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులను కోరింది. సో ప్రస్తుతానికి ఇప్పటికే ప్రణీత్ రావు వ్యవహారం అనేది తలదించుకునే విధంగా మారింది కాబట్టి ఆ మిగతా ముగ్గురు అధికారుల వ్యవహారానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవేళ దర్యాప్తు నివేదిక అందిన వెంటనే వారు చేసిన పనులు కానీ వారికి లభించిన పదోన్నతి ఈ అంశాలన్నింటినీ కూడా పెట్టి అవసరమైతే వారిని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇటు ప్రణీత్ రావుతో పాటు డిఎస్పీ గంగాధర్ ఇచ్చిన ప్రభుత్వానికి ఇచ్చిన లేఖపైనే మొత్తం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది మాధురి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.